నమస్తే, వెల్కమ్ టు టీఏజీ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తున్నారు. ఉమెన్ బిల్లుని అయితే కనీసం దరిదాపులు కూడా రానివ్వట్లేదు. అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హిందూ ఆలయాలపైన ఇన్నిన్ని అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇదే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల అన్న ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. జై శ్రీరామ్. ఎలా ఉన్నారన్న? జై శ్రీరామ్. బాగున్నాం. సో బీజేపీ దూసుకు వెళ్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పటి బీజేపీ కాదు అనేసి బండి సంజయ్ గారి ఏదైతే హవా వచ్చిందో అప్పటి నుంచి అయితే చాలా వేగవంతంగా ఇప్పుడు కనిపిస్తుంది. సో సోషల్ మీడియాలో చూసినా లేకపోతే ఎక్కడ చూసినా కూడా బీజేపీ వాళ్ళు కేవలం ఇంతకుముందు మీడియా బైట్స్ వరకు మాత్రమే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వాళ్ళకు వాళ్ళు సొంత వీడియోలు చేస్తూ ఎక్కడికక్కడ ఎలాంటి అన్యాయాలు జరిగినా, ఆలయాలపైన ఎలాంటి విధ్వంసాలు జరిగినా కూడా సో ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ నుంచి వీడియోస్ రికార్డ్ చేసి మా మీడియా వాళ్ళు రాకన్నా ముందు మీరు ప్రతి చోట వెళ్ళి వాయిస్ ని రేస్ చేస్తున్నారు అనమాట. సో ఇదంతా ఇప్పుడు చూస్తున్న బీజేపీ కొత్త తరం, కొత్త యువరక్తం కనిపిస్తుంది. ఇప్పుడు అధికార ప్రతినిధిలాగా మీరు కూడా వచ్చారు. చాలా మంది యంగ్ ఎవరైతే ఉన్నారో సో యువరక్తం అన్నది ఇప్పుడు చాలా కనిపిస్తుంది. ఈ డీలిమిటేషన్ గురించి అండ్ తెలంగాణలో జరుగుతున్న ఆలయాలపైన ఏవైతే అల్లర్లు ఉన్నాయో, ఏవైతే కూల్చివేతలు జరుగుతున్నాయో, రీసెంట్ గా చూసిన కూల్చివేతలు కావచ్చు, హైడ్రావి లేకపోతే ఆలయాలపైన జరిగిన గొడవలు కావచ్చు, ఎవరైతే అటాక్స్ చేస్తున్నారో సో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది అండ్ ఉమెన్ బిల్లు, వీటి గురించి మనం మాట్లాడుకుందాం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్. చాలా మందికి డీలిమిటేషన్ అనేసరికి అర్థం కావట్లేదు. బీజేపీ తీసుకున్న ప్రతి చట్టాన్ని స్వాగతించిన ప్రతి ఒక్కరు డీలిమిటేషన్ దగ్గర ఎందుకు ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఆగిపోయింది ఒక దగ్గర అనేసి ఒక డౌట్ వస్తుంది. సో ఫస్ట్ డీలిమిటేషన్ అన్నది ఏంటి? జై శ్రీరామ్ సిద్ధు. యాక్చువల్గా డీలిమిటేషన్ అనేది చాలా మందికి అంటే కొంత అర్థమై మేజర్ పార్ట్ అర్థం కాలేదు. అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి అట్లాగే డిఎంకే, స్టాలిన్ వీళ్ళందరూ మొదటి నుంచి కూడా ఒక ప్రొపగాండా రూపంలో, ఎందుకంటే ఈ ప్రొపగాండా ఏదో ఇండియాలో తయారైన ప్రొపగాండా కాదు, దీనికి ఒక అంతర్జాతీయ కుట్ర ఉన్నది. ఎందుకంటే ఈ రోజు కాదు, గత 2 సంవత్సరాల కాలంగా జార్జ్ సోరోస్ ఫండెడ్, అంటే నేను మీకు చెప్తాను, తమిళ్ గార్డియన్ ఒక న్యూస్ పేపర్, ఇది యూకే బేస్డ్ న్యూస్ పేపర్. గార్డియన్ యూకే బేస్డ్ కంపెనీ, ఆ తర్వాత రాయిటర్స్, ఆ తర్వాత ఎన్వైటీ, ఇలాంటి అనేక న్యూస్ ఏజెన్సీస్ ద్వారా నార్త్ వర్సెస్ సౌత్ డివైడ్, అంటే దక్షిణ భారతదేశం, అసలు భారతదేశం అంతా ఒకటే. మనం ఎప్పుడు కూడా భారతదేశాన్ని ఇటొక పార్ట్ అటొక పార్ట్ అని ఎప్పుడు చూడం. కానీ భారతదేశం అనేది దక్షిణ భారతదేశం వేరే, ఉత్తర భారతదేశం వేరే అనే ఇలాంటి థియరీలన్నీ తీసుకొచ్చి మన పైన ఒక రకమైన ఇంటలెక్చువల్ అసాల్ట్ చేయడానికి ఒక ప్రయత్నం అని అనొచ్చు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దాడి, అంటే ఒక పెద్ద దాడి చేసే క్రమంలో డిఎంకే ఇలాంటి పార్టీలను పావులుగా, కాంగ్రెస్ పార్టీని పావులుగా ఉపయోగించి వాళ్ళు చేస్తున్నారు. సో దానిలో వీళ్ళు టుకుడే గ్యాంగ్ లాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అది ప్రజలలోకి ఏ విధంగా వెళ్తున్నది? ఒక అపోహరాక, ఒక రూమర్ లాగా. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రతి రాష్ట్రం, చిన్న రాష్ట్రం కావచ్చు, పెద్ద రాష్ట్రం కావచ్చు, దక్షిణ భారత రాష్ట్రం కావచ్చు, ఉత్తర భారతదేశం రాష్ట్రం కావచ్చు, ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళకు ఉండే వాటా అంటే మొత్తం 543 అనేది 100% అనుకుంటే, ఈ 100% లో దక్షిణ భారతదేశంలో 129 సీట్లు ఉన్నాయి, అంటే 24% సీట్స్ ఉన్నాయి. ఈ 24% వాటా అనేది మారదు. అంటే మనకు సమస్య ఉన్నది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన మనం చూసినట్టయితే ఈ వాటా 19% తగ్గుతుంది. కానీ అట్లా కాదు, మీకు అన్యాయం జరగనివ్వమేమో, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగనివ్వము. 1971 సెన్సస్ లో ఏదైతే దక్షిణ భారతదేశానికి 24% వాటా ఉన్నదో దాన్నే కంటిన్యూ చేస్తాము. అంటే దాని అర్థం ఏంది? ఎవరికైనా అర్థమే, చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. 1971 లో దక్షిణ భారతదేశానికి 24% వాటా ఉన్నది. ఈ రోజు కూడా 24% వాటానే ఇస్తామంటే దేని ప్రకారం ఇస్తున్నట్టు? 1971 సెన్సస్ ప్రకారమే ఇస్తున్నట్టు కదా. ఆ తర్వాత దక్షిణ భారతదేశము ఆ కుటుంబ నియంత్రణ ఇలాంటి పద్ధతులను ఉపయోగించి పాపులేషన్ వాటా చాలా తగ్గిపోయింది. ఈ రోజు 19% ఉంటుంది. భారతదేశంలో ఈ 5 స్టేట్స్ పుట్ టుగెదర్ ఓన్లీ 19% ఉన్నప్పుడు మీకు సీట్లను 19% ఇస్తే న్యాయం అవుతుందా, అన్యాయం అవుతుందా? అన్యాయం అవుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి, స్టాలిన్ కలిపి అనేక మంది దక్షిణ భారత రాజకీయ ఆకాంక్షల పైన దుమ్ము చల్లారు. ఎందుకంటే దక్షిణ భారతదేశం వాళ్ళ అయ్యే జాగిరి కాదు కదా. రేపు పొద్దున ఇప్పుడు నేను కంటెస్ట్ చేయాలన్నా, నువ్వు కంటెస్ట్ చేయాలన్నా, ఆయన కంటెస్ట్ చేయాలన్నా సౌత్ ఇండియా నుంచి సీట్లు ఉంటేనే కంటెస్ట్ చేస్తాం కదా. సీట్లు లేకుంటే ఏం జరుగుతుంది? దేనికి కంటెస్ట్ చేస్తాం మనం? బట్ ఒక మాట అన్న, ఇప్పుడు ఈ ఉత్తర దక్షిణ అనేసి మీరు ఏదైతే చెప్పారో
సో ఇంతకు ముందు చూసుకుంటే కేవలం తమిళనాడు వరకే ఈ రోగం అన్నది ఉండేది. కరెక్ట్. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎందుకు పూసుకున్నారు అనుకుంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఒక రకంగా మీరు గమనించినట్టయితే తెలంగాణ నుంచి నేషనల్ లెవెల్లో నేను ఒక పెద్ద లీడర్ను అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణలో గెలవడం ఈజీ. ఎందుకంటే కేసీఆర్ అదే పాలసీ ఫస్ట్ టైం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2018 ఎలక్షన్స్ కు 1.5 years ముందు నుంచి ఢిల్లీలో యాడ్లు ఇచ్చే ఇంత పెద్ద యాడ్లు మొత్తం ఆ దేశ్కి నేత కేసీఆర్ చేసా అని ఆ ఇచ్చి 2018లో వన్ సైడ్ గెలిచిపోయింది ఆయన. దాన్నే రేవంత్ రెడ్డి కూడా ఓకే నేను రెండోసారి గెలవాలంటే నేను కూడా దేశ్కి నేత కావాలి, కానీ ఇక్కడ అతన్ని అంత ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, అతనికి అంత సీను లేదనే విషయం త్వరలో అర్థమవుతుంది ఆయనకు కూడా. కానీ ప్రస్తుతానికి అతను ఆ ప్లాన్ లో ఉన్నట్టు కనబడుతున్నది. అంటే ఈ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టడం, ఢిల్లీలో చిట్ చాట్ చేయడము, ఢిల్లీ మీడియాను అడ్రస్ చేయడము. ఇప్పుడు ఆయన ఎక్కడో వెస్ట్ బెంగాల్లో బెంగాలీలో తెలంగాణలో ఏమేం చేస్తున్నాం అనేది వాళ్ళు యాడ్లు ఇవ్వడము, అక్కడి పేపర్లలో దైనిక్ జాగరణ, దైనిక్ భాస్కర్ లో యాడ్ ఇవ్వడము, తర్వాత మరాఠీ న్యూస్ పేపర్లలో యాడ్ ఇవ్వడం. ఇప్పుడు ఈయన మహారాష్ట్ర వెళ్ళిండు, కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. హర్యానా వెళ్ళిండు, అక్కడ నాకు తెలిసి ఒక 50 కోట్ల రూపాయలు ఓన్లీ మీడియాగా ఖర్చు పెట్టుంటాడు, ఘోరంగా అంటే ఘోరంగా ఓడిపోయింది. బీహార్ వెళ్ళిండు, వీళ్ళు ఎంత ఘోరం అంటే ఎంఐఎం పార్టీతో పోటీ పడని సీట్లు వచ్చినాయి వీళ్ళకు. సో అన్ని ఎక్కడ చెల్లని రూపాయి, ఇక కనీసం ఈ ఢిల్లీలోనన్నా మేము ప్రెస్ మీట్లనే పెట్టి బతుకుతాము అనే ఉద్దేశంతో ఆయన ఒక రకంగా అది ఒక ప్రయత్నం. మిగతా లీడర్ల కంటే ఇప్పుడు ఆయనకు ఒకవేళ అక్కడికి ఢిల్లీకి వెళ్ళి ఆయన కప్పం కట్టాల్సి ఉంటుంది కదా, సో దానిలో భాగంగా వాళ్ళు చెప్పుంటారు. కానీ నేను మన ఛానల్ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే ఈ డీలిమిటేషన్ అడ్డుకొని, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని వీళ్ళిద్దరు ఘోరమైన పాపం చేశారు. ఎందుకంటే అటు మహిళలకు అన్యాయం చేశారు, ఇటు దక్షిణ భారతదేశ రాజకీయ ఆకాంక్షలకు అన్యాయం చేశారు, ఎగ్జిస్టింగ్ ఎంపీలకు కూడా అన్యాయం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సపోజ్ మహిళా రిజర్వేషన్ ఉన్న సీట్లలోనే ఇవ్వాలనుకోండి, ఎవరికి ఇవ్వాలి? ఎవరు వాలంటీర్ గా నా వద్దు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ సీట్ తీసేసి మహిళలకు ఇస్తారా? ఒప్పుకుంటాడు ఆయన? పోనీ ఆయన మళ్ళా ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి తీసేసి ఒప్పుకుంటాడు ఆయన? ఎవరు ఒప్పుకుంటారు? కేసీ వేణుగోపాల్ ఒప్పుకుంటాడా అలప్పి సెగ్మెంట్ మారుస్తే? లేకుంటే మన ఆయన అఖిలేష్ యాదవ్ ఒప్పుకుంటాడా ఆయన సెగ్మెంట్ మారుస్తే? సో ఎవరి సెగ్మెంట్ ఎవరు ఒప్పుకుంటారు? వాలంటీర్ గా ఒక 180 మంది వచ్చి మాది మార్చేసేయండి, మమ్మల్ని మహిళలకు ఇవ్వండి అని ఒక 5 నియమించండి. ఈ దేశంలో 5 ఎంపీల పేర్లు చెప్పండి. అవును, కరెక్టే కదన్నా. బుర్ఖా వేసుకున్న మహిళ భావి భారత ప్రధానిగా మారవచ్చు, రావాలి అనేసి ఆకాంక్షిస్తున్నా అనేసి ఓవైసీ గారు అన్నారు. మరి ఆయన ప్లేస్ చెప్పాలి కదా. ఆయన వచ్చి ఆయన పార్లమెంట్ ఏం చెప్పిండు? నేను మహిళా రిజర్వేషన్ బిల్లును నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పిండు. ఒకవేళ ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లు నేను స్వాగతిస్తున్నా, మా హైదరాబాద్ నుంచే మొట్టమొదటి బుర్కా వేసుకున్న మహిళ ఎంపీ అవుతుంది చూడండి కావాలంటే అని ఉంటే మనం అందరం సంతోషించేటోళ్ళం. ఇది ఎట్లున్నదంటే పక్కోని సంబంధించింది అయితేనేమో నాకేం సంబంధం లేదు, కానీ నా వరకు వస్తే మాత్రం నేను కాపాడుకోవాలి అనే మాట. అది అవన్నీ ఏమవుతుందంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు తమిళనాడు ఎన్నికలు, ఈరోజు పోలింగ్ కూడా చూస్తున్నాం, అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నది. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కూడా జరుగుతున్నది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఆల్రెడీ ఒక 60-65% పోలింగ్ అయిపోయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 70% దాటిపోతుంది. మోడీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత, యోగిజీ వచ్చి వెళ్ళిన తర్వాత, అమిత్ షా గారి మాటల తర్వాత అక్కడ కొంచెం తీర్పు అనేది చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అక్కడ హిందువులు అంటే కొన్ని సోషల్ మీడియాలో ఏవైతే వీడియోస్ వస్తున్నాయో దాని ప్రకారము ఎవరైతే ఇంటర్వ్యూస్ చేస్తున్నారో, సో ఈసారి మాత్రం బీజేపీకి మేము ఓట్లు వేస్తున్నాము అని చాలా మంది చెప్పుకొని వస్తున్నారు. అంటే సిద్ధు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి ఏరియాలో మనం లాస్ట్ ఎలక్షన్స్ స్టార్ట్ చేయడం అంటే లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కన్నా ముందు భారతీయ జనతా పార్టీకి కేవలం 2 మాత్రమే ఎమ్మెల్యేలు ఉంటుండే. అంటే 2 ఎమ్మెల్యేలతో క్యాంపెయిన్ స్టార్ట్ అయింది లాస్ట్ టైం 2021లో. కానీ ఈసారి మనం ఆల్రెడీ 77 మంది ఎమ్మెల్యేలతో స్టార్ట్ చేశాం. సో అదొక పెద్ద డిఫరెన్స్. లాస్ట్ టైం మమతా బెనర్జీ ఒక 5-6 సీట్లు మినహా ఎక్కువ సీట్లు మార్చలేదు. ఈసారి సిట్టింగ్ 74 మంది ఎమ్మెల్యేలకు ఆమె టికెట్ ఇవ్వలేదు. 74 మంది, ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. సో 74 మందికి ఇవ్వకపోయేసరికి అక్కడ వ్యతిరేకత ఉంటుంది ఆ పార్టీకి, ఆ పార్టీ వ్యతిరేకత మనకు లాభం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం చాలా చాకచక్యంగా ఈసారి 77 మందితో స్టార్ట్ చేసాం, అంటే బలంగా స్టార్ట్ చేసాం. 2 కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇద్దరు టోటల్ సరెండర్ అయిపోయినారనే విషయం ముందే తెలిసింది. లాస్ట్ టైం అట్లా కాదు. లాస్ట్ టైం ఏంది, కరోనా సమయం,
విపరీతమైన డెత్స్ అవుతున్నాయి దేశం మొత్తం. మైగ్రెంట్ లేబరర్స్ కంటిన్యూస్ గా ఒక రాష్ట్రం నుంచి వాళ్ళ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇంత దేశం సంక్షోభ పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే వారికి దేశాన్ని కాపాడడం అనేది హైయెస్ట్ ప్రయారిటీ. ఒక రాష్ట్రంలో ఓడిపోయినా సరే దేశాన్ని కాపాడాలి. అట్లాగే అప్పుడున్న హోంమంత్రి గారు కూడా. ఈసారి అట్లా లేదు. ఈసారి 15 days అమిత్ షా గారు 15 days నుంచి అక్కడే ఉన్నారు. లిటరల్లీ ఈ రోజు కోల్కతా నుంచే హోమ్ మినిస్ట్రీ రన్ చేస్తున్నారు వారు. అంత మొత్తం క్యాంపెయిన్ అంతా కోల్కతా కేంద్రంగా చేస్తున్నారు కాబట్టి. సో ఐఎమ్ 100% షూర్ దట్ ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా బెంగాల్లో ఎగరడం ఖాయం. ఎందుకంటే ఏదైతే వీళ్ళు దుర్మార్గాలు చేస్తున్నారో మీకు తెలుసు. ఎందుకంటే మీరు బైన్సాలో మిగతా చోట్ల కూడా పర్సనల్ గా వెళ్ళి ఉన్నారు కదా. ఒక 2 జిల్లాల ముర్షిదాబాద్ జిల్లాలో ఆ జిల్లాలో ఒక్కటే జిల్లాలో 250 మంది కార్యకర్తలను చంపారు. 250 కార్యకర్తస్. అంటే ఎంత దారుణం అంటే అక్కడ చంపుడు అంటే ఏదో బుల్లెట్ తో చంపడం. నేను ఇక్కడ బైన్సాకి సంబంధించిన డాక్యుమెంటరీ తీసినప్పుడు కూడా అలాంటిది కశ్యప్ రెడ్డి అనేసి ఒక అబ్బాయి మన తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళి తెలుగు అబ్బాయి ముర్షిదాబాద్ డైరీస్ అనేసి ఒక వీడియోస్ డాక్యుమెంటరీ తీసుకొని రావడం జరిగింది అనమాట. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇక్కడ ఏం జరిగిందో, ఇక్కడ టిఆర్ఎస్ పాలనలో బైన్సాలో ఎలాంటి ఘోరాలు జరిగాయో ముర్షిదాబాద్ లో కూడా అలాంటి అటాక్స్. సేమ్ సినారియోస్, సేమ్ స్టోన్ బెల్టింగ్, పెట్రోల్ బాంబ్స్, లేకపోతే కేవలం హిందూ కార్యకర్తల్ని టార్గెట్ చేసి చంపే విధానం. ఆ విధానం కూడా ఎట్లా ఉంటుందంటే, నేను త్రిపుర వెళ్ళినప్పుడు, బెంగాల్ వెళ్ళినప్పుడు ఆ స్టోరీస్ చెప్తారు. త్రిపురలో ఇంతకు ముందు కమ్యూనిస్ట్ రాజ్యం ఉన్నప్పుడు కూడా సపోజ్ ఇది ఒక ఇల్లు అంటే ఈ ఇంట్లో 5 ఉంటే 5 గుంజాలకు కట్టేస్తారు. కట్టేసి మొత్తం ఇల్లు తగలబెడతారు. తగలబెడితే కేవలము ఆ మనుషులు చనిపోవడమే కాదు, అక్కడ చుట్టూ మంట వస్తుంటే శరీరం కాలిపోదు, లోపల ఉన్న బ్లడ్ బాయిల్ అయిపోయి మొత్తం అవయవాలన్నీ ఇట్లా చిట్లిపోతాయి. అవును, అంత దారుణమైన ఘోరమైన చావు వాళ్ళు. ఇది నిజంగా జరిగాయి. నేను త్రిపుర పర్సనల్ గా వెళ్ళి ఆ స్టోరీస్ విన్నా నేను. సో త్రిపురలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ గెలిచిందో అసలు అట్లాంటి వాటికి మొత్తానికి ఒక సమాప్తం ముగించి ఈసారి ఓన్లీ డెవలప్మెంట్. ఈసారి త్రిపురలో లాస్ట్ 2 terms నుంచి భారతీయ జనతా పార్టీ ఓన్లీ డెవలప్మెంట్. రేపు రాబోయే రోజుల్లో బెంగాల్లో కూడా డెవలప్మెంట్ ఎజెండాతోనే పరిపాలన ఉంటుంది. ఎందుకంటే బెంగాల్లో కూడా ఇటువంటిదే ఎన్నో చోట్ల ఇట్లాంటి దారుణమైన అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు కూడా. నేను ఇందాక ఒక వీడియో చూస్తున్నాను. పొద్దున ఒక పోలింగ్ స్టేషన్ కు వెళ్ళి ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ వెళ్ళి అక్కడ పోలింగ్ సరళిని గమనించడానికి వెళ్తే అక్కడ ఉన్న అటాక్ చేశారు. దారుణం. నాకు అదే అర్థమైతలేదు. పోలీసులు కూడా లెక్క వేస్తలేరు. ఒక పోలీస్ ఆయన రక్షించుకుని తీసుకుని వచ్చేప్పుడు కూడా మధ్యలో ఆపి కట్టుకున్న వాళ్ళు బెంగాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ టీఎంసీ వర్కర్స్ అంటే బంగ్లాదేశీ మైగ్రెంట్సే, వేరే ఎవరు లేరు. టీఎంసీ యొక్క నిజ స్వరూపం అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఆ సయోని గీష్ కూడా ఏం మాట్లాడుతున్నది, నా హృదయంలో మక్కా ఉంది, నా కళ్ళల్లో మదీనా ఉంది అని చెప్తున్నది ఆమె. హిందువుల పరిస్థితి అంటే శివలింగాన్ని ఆమె ఎలా అయితే చిత్రీకరించిందో ఒకటి అప్పుడు పోర్ట్రే చేసింది కదా సోషల్ మీడియాలో. వాళ్ళకు అంటే అక్కడే కాదు, ఈవెన్ తెలంగాణలో కూడా మీరు గమనించినట్టయితే సిద్ధు గారు, తెలంగాణలో 2023 రేవంత్ రెడ్డి గెలిచిన రోజు నుంచి అంటే అంతకు ముందు జరిగిన అనేక దాడులు ఉన్నాయి, కానీ ఆ ప్రభుత్వం ఆల్రెడీ మారిపోయింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా మీరు గమనించినట్టయితే అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతాయి. అవును, ఎందుకు కాంగ్రెస్ ఉన్న అధికారంలో ఉన్న ప్రాంతాల్లోనే ఇలాంటి అటాక్స్ ఎందుకు జరుగుతాయి? మనకన్నా ముందు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది. అక్కడ ఈ హిజాబ్ కి సంబంధించిన గొడవలు కావచ్చు, లేకపోతే వేరే ఇప్పుడు హిజాబ్ అయితే అక్కడ హిందూ విద్యార్థులు లేకపోతే ఏబీపీ వాళ్ళు తీసుకురాలేదు. కావాలనేసి ఈ పిఎఫ్ఐ కి సంబంధించిన యాక్టివిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిలు, అప్పటిదాకా నార్మల్ గా వచ్చిన అమ్మాయిలు హిజాబ్ ధరించి ఇప్పటి నుంచి మేము ఇలానే వస్తాము, మా గవర్నమెంట్ వచ్చింది అనేసి ఇలాంటివన్నీ మాట్లాడడం జరిగింది. అక్కడ హిందూ ఆలయాలపైన అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. సేమ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాంతాలు ఎలా జరిగాయో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే 1 month తర్వాత స్టార్ట్ అయిపోయి ఇప్పటికీ ఆగట్లేదు. ఎన్నో ఆలయాల్ని మీరు దగ్గరుండి సందర్శించి వాటిపైన మీరు ఫైట్ చేస్తున్నారు, వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా సిద్ధు. కుర్మగూడలో మన ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ మీద దాడి జరిగింది. సికింద్రాబాద్ దాడి అంటే మామూలు దాడి కాదు, చాలా ప్రీ ప్లాన్డ్ గా చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, కాలుతో తన్నారు, అంతా వీడియోస్ ఉన్నాయి. దట్ సేమ్ ఫెలో ఎవడైతే కరీం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సల్మాన్ తన్వీర్ అని అతని పేరు, అతను ఈ రోజు కాట్ ఫ్రీ. అతను రోడ్ల పైన ముంబైలో మంచి అప్పుడు ఏం చెప్పారు, మతస్థిమిత లేని వ్యక్తి అని అతనికి బెయిల్ ఇచ్చారు. అతన్ని పట్టుకునే దమ్మున్నదా? అతని ఎఫ్ఐఆర్ ను పట్టుకొని నేను హైకోర్టులో లాయర్ దగ్గరికి వెళ్ళి, జీపీ గారి దగ్గరికి, పీపీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ఎఫ్ఐఆర్
ఆన్లైన్ లో దొరకలేదు, మీరు దయచేసి దీని మీద ఎంక్వైరీ చేయండి. ఇప్పటి వరకు అతను కార్డ్ ఫ్రీ వదిలి అతను రోడ్ పైన అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. దొరకపోవడం ఏంది? అదే విచిత్రం. అయిన తర్వాత నేను వెళ్ళి సపరేట్ గా కంప్లైంట్ చేసిన, FIR నెంబర్ ఉంది, కానీ FIR లో ఏముంది, దాని యొక్క స్టేటస్ ఏంది అనేది ఎక్కడ తెలుస్తలేదు. నిమ్స్ హాస్పిటల్లో అతనికి చికిత్స చేయిస్తున్నాం అన్నారు, బెయిల్ ఇచ్చి పంపించి వేశారు అంతే. అతను ఎక్కడి నుంచి అయితే వచ్చాడు, ముంబై దగ్గర అతని ఊరు, సోలాపూర్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోయినాడు అతను. ఇక కథ అక్కడికి వెళ్ళిపోయినాడు అంటే మనకు సంబంధం లేదన్నమాట. ఈ ప్రభుత్వానికి ఆ ఆలయాలు కూలగొట్టిన సంబంధం లేదు, హిందూ దేవి దేవతలను అవమానం చేసిన సంబంధం లేదు, హిందూ దేవతల గుళ్ళల్లోకి వెళ్ళి షిట్ చేసిన సంబంధం లేదు. ఇప్పుడు దట్ అల్తాఫ్ ఫెలో ఇది మన సఫిల్ గుడిలో చేసిన దారుణమైన పనికి వాడిని హిందువులందరూ, హిందూ యువత పట్టుకొని 4 దెబ్బలు వేస్తే వాడిని అంతా రక్షించి పోలీసులు వాడిని తీసుకెళ్లి సేమ్ ఇట్లాగే మతి స్థిమితం లేని వ్యక్తి అనే పేరు మీద తీసుకెళ్లి కాపాడారు. కాపాడిన తర్వాత వాడిని ఏం చేశారు, బెయిల్ ఇచ్చి పంపించి వేశారు. అంటే ఈ బెయిల్ ఆ తర్వాత పంపించి వేయడము, దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ అంత ఈజీ. లేకపోతే ఈ బెయిల్ రావడానికి మెయిన్ కారణం వాళ్ళు మైనారిటీస్ అయి ఉంటే ఇంకా ఈజీ అయిపోతుందా? మైనారిటీ 100% ముస్లిం. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నది ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని చెప్పిన ఎగ్జాక్ట్లీ రేవంత్ ఉద్దీన్ గర్వంగా చెప్తున్నారు. రేవంత్ ఉద్దీన్ అని చెప్తున్నారు. రేవంత్ ఉద్దీన్ గారు ఈ రోజు హిందువులను కాపాడతారని ఎవరైనా హిందువులు అనుకుంటే అది ఒక భ్రమలో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ ముస్లింస్, వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్సే ముస్లింస్. వాళ్ళ దృష్టిలో ఈ దేశంలో హిందువుల కంటే ఒక 5-6 మెట్లు ఎక్కువగా ముస్లింసే బతకాలి. ఒకవేళ వాళ్ళు బతకంగా ఏమన్నా మిగిలితే మీరు బతకాలి, లేకుండా మీరు చచ్చిపోవాలని పార్లమెంట్ లో అన్నారు కదా. ఈ దేశంలో ఉండే ఆదాయం పైన, నైతిక వనరుల పైన, మొదటి హక్కు ముస్లింస్కే ఉంటుందని ఆయన అంత క్లియర్ గా చెప్పాడు. సో వాళ్ళ పార్టీలని మనందరికి తెలుసు, కానీ మనం మర్చిపోతున్నాం. హిందువులుగా మనం పదే వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని మర్చిపోయి వాళ్ళు ఇచ్చే ఏదో ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇంకేదో ఇస్తున్నారని, లేకుంటే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని, అబద్ధాలకు మోసపోయి మనం ఈరోజు ఓట్లు వేస్తున్నాం. ఆ ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు మన తలకాయ మీద ఎక్కి నాట్యం చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు పదే. ఇప్పుడు చూడండి, డీలిమిటేషన్ విషయంలో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అసలు రేవంత్ రెడ్డి గారికి నిజంగా అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా? ఆయన GDP గురించి మాట్లాడుతున్నాడు సిద్ధు గారు. నేను ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తా. ఆయన డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నాడు కదా. అసలు ఆయన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి 300 సీట్లు చేసిండా? 150 ఉన్న GHMC సీట్లను 300 ఏవనయ్యా జాగిరం చేసిండు ఆయన సొంతమా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఆయన అందరిని పిలిచి మాట్లాడాలి కదా. కనీసం ఆ మున్సిపాలిటీలలో ఉండే కార్పొరేటర్లను, చైర్పర్సన్లతో మాట్లాడకుండా ఆ మున్సిపాలిటీలను GHMCలో మెర్జ్ చేస్తారా? ఆ మెర్జ్ చేసిన GHMCని 300 సీట్లు చేస్తారా? 300 సీట్లను 3 భాగాలు చేస్తారా? ఎవరు అడిగారు? ఏ పార్టీని అడిగారు? మీరు ఇప్పుడు ఏదో పెద్ద వ్యాఖ్యానాలు చేస్తున్నారు కదా. ఈయన ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి, ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రికి నిజంగా ఏమాత్రం సిగ్గు శరం ఉంటే ఆయన ఏం చెప్పాలి? నేను 300 చేస్తున్నా, మీ మీటింగ్ అన్ని పార్టీలు మీరు దయచేసి మీ ఒపీనియన్ ఇవ్వండి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీకి 30 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. మరి మీరు అందరూ కూర్చొని దీని మీద చర్చ చేసి మీ ఒపీనియన్ ఇవ్వండి. సిటీలో ఉన్నారు ఎమ్మెల్యేలు, మరి ఎవరైనా జాగిరిది? ఆయన సొంత జాగీరా, లేకుంటే ఆయనకు వాళ్ళ తండ్రి వాళ్ళ తాతను రాసిచ్చిందా తెలంగాణను? ఎట్లా మారుస్తారండి? ఇప్పుడు ఈ రోజు వచ్చి GDP ప్రకారం చేయండి మీరు అంటున్నారు కదా. మరి నిజంగా GDP ప్రకారం అయితే ఓల్డ్ సిటీకి ఎన్ని సీట్లు రావాలి? ఈ రోజు ఓల్డ్ సిటీలో 90 సీట్లు ఎట్లా వచ్చినాయి? GHMCలో చేవెళ్ళలో రావాలి 90 సీట్లు, లేకుంటే మల్కాజ్గిరిలో రావాలి 90 సీట్లు. నీకేమో నీ దగ్గర వచ్చినప్పుడేమో జనాభా, లేకుంటే జనాభా కూడా కాదు, అక్కడ 30,000కు 35,000కే ఒక సీట్ తయారు చేస్తావా? కూకట్పల్లిలో ఉన్న కుత్బలాపూర్లో 1,20,000 కూడా సీట్ ఉండదా? ఎట్లా ఇది? ఇంత ఇంబ్యాలెన్స్ ఎట్లా? మనం ఎందుకు చూడాలి? అంటే జీవితాంతం GHMC అనేది ఓన్లీ MIM చేతిలో, ముస్లింస్ చేతిలో పెట్టడానికి వైఖరి ఏంటి మరి? దీనిపైన ఎక్కడ దాకా ఈ ఉద్యమం వెళ్తుంది? భారతీయ జనతా పార్టీ చాలా కేటగారికల్ గా దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నది. ఏ రోజు కూడా దీని గురించి మేము సంయమనం పాటిస్తలేం. మేము చాలా స్ట్రాటజిక్ గా వెళ్తున్నాము. రేపు GHMC ఎన్నికలలో ఇదే అజెండాగా, అంటే భారతీయ జనతా పార్టీ రేవంత్ ఉద్దీన్ అనే వ్యక్తి ఓన్లీ ముస్లింలు గెలిచే విధంగా GHMCని 3 భాగాలు చేసి 150 సీట్లను కేవలం వాళ్ళ కోసమే డిజైన్ చేశాడు అనే పాయింట్ నే ఎజెండాగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. డీలిమిటేషన్ ఓకే అన్న, మరి ఉమెన్ బిల్లుకి ఎందుకు వీళ్ళు వ్యతిరేకించారు? బికాస్ ప్రతిసారి ఇందిరాగాంధీ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఇండియా అంటేనే కాంగ్రెస్, ఇండియా అంటేనే ఇందిరా అంటేనే ఇండియా అనేసి ఇలాంటి మాటలు మాట్లాడింది కదా. మరి ఉమెన్ బిల్లుని
వీళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఏమొచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బీజేపీ తీసుకురావడమే తప్పైపోయిందా, లేకపోతే ప్రతిసారి మహిళల కోసం మేము పోరాడతాము, మహిళల హక్కుల గురించి ఫైట్ చేస్తామనేసి ముందుకు వచ్చే కాంగ్రెస్ బీజేపీని ఓడించడానికి ఇవన్నీ చేస్తుందా? సిద్ధు గారు ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వాళ్ళ దృష్టిలో మహిళలు అంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అంతే. ఇక మిగతా మహిళలు ఎవరు మహిళలు కాదు వాళ్ళ దృష్టిలో. వాళ్ళకు మిగతా మహిళలు అంటే ఈ సుమంత కూడా లెక్క ఉండదు. ఎందుకంటే నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. నేను చెప్పే ఏది కూడా అవాస్తవం కాదు, మీరు గూగుల్ చేసుకోవచ్చు. మహిళల పైన మొదటి నుంచి కూడా ఏ విధమైన గౌరవం కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన సముచిత స్థానం కానీ ఇవ్వని పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న వాళ్ళకు ఎన్ని రాష్ట్రాల గవర్నమెంట్ ఉంది? 3 రాష్ట్రాల గవర్నమెంట్ ఉంది కదా, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఎంతమంది మహిళా మంత్రులను చేశారు వాళ్ళు? తెలంగాణలో కేవలం 2, 15 మందిలో కేవలం 2. కర్ణాటకలో 34 మంది మంత్రులలో కేవలం 1. హిమాచల్ ప్రదేశ్ లో 9 మంత్రులలో 0 మహిళా మంత్రులు. అంటే మొత్తం దేశంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న మహిళా మంత్రుల సంఖ్య ఎంతనయా అంటే కేవలం 3. అది వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవము, మహిళలకు ఇచ్చే సముచిత స్థానం. ఇంకా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? వాళ్ళు మహిళా బిల్లును ఎందుకు వ్యతిరేకించారు అంటే వాళ్ళ స్వభావం అది. మహిళలను వ్యతిరేకం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క డిఎన్ఏ. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ మహిళలను వ్యతిరేకించుడు అని అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లును తీసుకువచ్చిన, భారతీయ జనతా పార్టీ మహిళలను చాలా సముచిత స్థానం ఇవ్వాలి అని కోరుకున్నా వాళ్ళు సపోర్ట్ చేస్తుందని అనుకోవడం తప్పు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి 292 స్థానాలు ఉన్నాయి, మాకు 298 ఓట్లు పడ్డాయి. కానీ కావాల్సిందంత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు కాబట్టి అది 325 అంటే 2/3 మెజారిటీ కావాల్సింది. ఆ 2/3 మెజారిటీ రాలేదు. సరే, ఆ విధంగా చూస్తే మహిళలకు ఆ గౌరవం ఇవ్వడంలో, మహిళలకు మేము అనుకున్న మహిళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో మేము ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ మా ప్రయత్నం మాత్రము లోపభూయిష్టం కాదు. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితోని మహిళలకు నిజంగా ఆ రోజు రాత్రి కూడా మొన్న 8:30కి ప్రధానమంత్రి మోడీ గారు కూడా చాలా చక్కగా వివరించారు. ఇదొక పవిత్రమైన సంకల్పంతో ఉన్నాం మేము. ఈ రోజు అది అయిపోయింది కాదు, బరాబర్ మహిళలకు ఇచ్చి తీరుతుంది భారతీయ జనతా పార్టీ. రాసి పెట్టుకోండి సిద్ధు గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా సరే మహిళలను ఆపడానికి, మహిళా ఆకాంక్షలను ఆపడానికి, మహిళలను పార్లమెంటులో, అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ ఆశలన్నీ అడియాశలు కావాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క పార్టీని, ఒక్కొక్క ఎంపీని కన్విన్స్ చేస్తుంది. అందరిని కూడగట్టి రేపు ఇదే మహిళా బిల్లును వాళ్లకు వెంటనే అంటే 2029 ఎన్నికల కన్నా ముందే వాళ్లకు మహిళా బిల్ ఇచ్చి తీరుతుంది. వాళ్లకు నిజమైన 33.3% అంటే 1/3 సీట్లను వాళ్లకు కేటాయించడం ఖాయం. భారతీయ జనతా పార్టీ నుంచే ఆ మహిళలు వచ్చి గెలవడం కూడా ఖాయం. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ, మీరు చూడండి, మహిళా మంత్రులను తీసుకోండి, ప్రతి రాష్ట్రంలో ఎక్కడ రాష్ట్రంలో మినిమం 10-15% మినిస్టర్స్ బిలాంగ్ టు ఉమెన్. ఎందుకు? ఈరోజు మహిళా ముఖ్యమంత్రిని చేశాం మనం. మహిళా మంత్రులు ఉన్నారు అనేక రాష్ట్రాలలో. మహిళా మంత్రులు అంటే కేవలం పలానా వాళ్ళ వైఫ్, పలానా వాళ్ళ చెల్లె, సిస్టర్ అని కాదు. స్వతహాగా వాళ్ళ నాయకురాలు, సుష్మా స్వరాజ్ లాంటి అద్భుతమైన నాయకులను చూసాం మనం. ఆ పురుషులతో ఏమాత్రం ఇంకా ఒక మెట్టు ఎక్కువనే. ఆవిడ మాట్లాడితే అసలు అందరు నోరు మూసుకునే ఉన్నంత అద్భుతంగా మాట్లాడే మహిళా నాయకురాలు బీజేపీ ప్రొడ్యూస్ చేసింది. సో అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మహిళల కోసము 100% కమిట్మెంట్ ఇచ్చి తీరుతుంది. అన్న, ఇందాక ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాము. తమిళనాడు ఎలక్షన్ కానివ్వండి, లేకపోతే బెంగాల్ ఎలక్షన్స్ కానివ్వండి, సవ్యంగానే సాగినాయి. బట్ SIR ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆ తర్వాత ఏవైతే ఓట్లను అక్కడి నుంచి తీసేసిండ్రో, అంటే బంగ్లాదేశ్ వాళ్ళే కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు నిజంగానే వెళ్ళిపోయి అంటారా? ఇలా ఈ పరిస్థితి ఎలా అనుకూలిస్తుంది అనుకుంటారు ఈ ఎలక్షన్స్ లో? అంటే సిద్ధు గారు, ఇక్కడ 2 పాయింట్లను మనం అబ్జర్వ్ చేయాలి. SIR ను 2 కోణాలలో మనం చూడాల్సిన అక్కర ఉంటుంది. ఒకటి, SIR ఏంది? అసలు ఉన్న ఓటర్ లిస్టును క్లీన్ చేయాలి. ఎందుకంటే అనేక చోట్ల మనం చూస్తుంటాము, ఒక పేరే 2 సార్లు కనబడము, లేకుంటే ఒక ఇంట్లో ఎవరెవరో పేర్లు ఉండడము, లేకుంటే ఒక వ్యక్తికి పట్టణంలో ఓటు ఉంటుంది, గ్రామంలో ఓటు ఉంటుంది. ఇలాంటి అనేక అవకతవకలు అనేక సంవత్సరాల నుంచి బిల్డ్ అయింది. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఇలాంటి అవకతవకలను, ఇలాంటి డ్యూప్లిసిటీని తగ్గించడం జరుగుతుంది. సో అది ఒక కోణం. అది నార్మల్ గా, న్యాచురల్ గా జరగాల్సింది. 2010లో అప్పటి UPA గవర్నమెంట్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అలా న్యాచురల్ గా, అంటే సహజ సిద్ధంగా జరగాల్సిన
ఏమంటారు క్లీనింగ్ ప్రాసెస్ జరగలేదు. 2010 నుంచి అట్లా ఆగిపోయింది. రెండో విషయం ఏంటంటే చాలా కేటగారికల్ గా ఇప్పుడు మనం హైదరాబాద్ లో రోహింగ్యాలకు, బంగ్లాదేశీయులకు, మైగ్రెంట్ పాపులేషన్ కు, బెంగాల్లో దాదాపు 13 రాష్ట్రాలలో ఈ రోజు ముస్లిం పాపులేషన్ హిందూ పాపులేషన్ కన్నా ఎక్కువ ఉన్నది. అస్సాంలో 11 రాష్ట్రాలలో 11 జిల్లాలలో ముస్లిం పాపులేషన్ హిందూ పాపులేషన్ దాటింది. సో ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఒక్క 10 సంవత్సరాల అంటే సెన్సస్ 2001 నుంచి సెన్సస్ 2011కు వచ్చేసరికి హిందువుల పాపులేషన్ 7% పెరిగితే ముస్లింల పాపులేషన్ 14%. డబుల్. బెంగాల్లో హిందువుల పాపులేషన్ 7.5% పెరిగితే ముస్లింల పాపులేషన్ 20% పెరిగింది. ఎట్లా పెరిగింది? ఎందుకంటే ఇక్కడ పుట్టిన వాళ్ళకంటే ఎక్కువ వేరే ప్రాంతాల నుంచి అంటే బంగ్లాదేశ్ నుంచి లేకుంటే మయన్మార్ నుంచి రోహింగ్యాలు ఇక్కడ రావడం. ఈ వచ్చిన రోహింగ్యాలకు బంగ్లాదేశీయులకు అక్కడ టీఎంసీ కార్యకర్తలు వాళ్ళు కూడా దాన్ని ఒక ఓటు బ్యాంక్ లాగా తయారు చేసుకొని అక్కడ ఒక పేరు ఉంటుంది. గమ్మత్ ఏంటంటే నేను బెంగాల్లో ట్రావెల్ చేసినప్పుడు ఏదో సౌక్ అంటే దాని అర్థం ఏంటంటే బెంగాలీలో ఉంటుంది 100 రూపీస్ కూలీ. వాళ్ళు ఈ రోజు కూడా 100 రూపీస్ ఇచ్చి కూలీ పని చేయించుకుంటారు. వాళ్ళందరూ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు. వాళ్ళకు ఒక పేరు తక్కువ ఇచ్చినా వాళ్ళు ఎందుకు వాళ్ళకు ఓటర్ ఐడి కార్డు, తర్వాత వాళ్ళకు రేషన్ కార్డు, తర్వాత వాళ్ళకు ఉండడానికి ఇల్లు రెంట్. అక్కడ రెంట్ ఇవ్వాలంటే ఇప్పుడు మీరున్నారు మీ ఊర్లో నాకు రెంట్ కావాలనుకోండి, నాకు ఎవరో ఒకరు తెలిసి ఉండాలి కదా. సో మీరేం చేస్తారు, నాకు తెలిసిన ఆయన్నే అని చెప్పి ఒక చిన్న లెటర్ ఇస్తారు. అట్లా లెటర్ ఇవ్వడం కోసము, రెండోది రేషన్ కార్డు కోసము, 3 ఓటర్ ఐడి కార్డు కోసం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాడు 100 రూపాయలకి కూలి పని చేయాలి. ఇది అక్కడ సిస్టమ్. మన పేరే అదేదో బెంగాల్లో నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ 100 రూపీ కూలి అనే అర్థం వచ్చేటట్టు బెంగాల్లో ఒక వర్డ్ ఉంటుంది. ఆ పేరుతోనే పిలుస్తారు. సేమ్ ఛత్రపతి సినిమాలో కూడా అలానే అంటే శ్రీలంక నుంచి వచ్చిన తెలుగు వాళ్ళని విశాఖపట్నం పోర్ట్ లో ఎలా అయితే ఆపేసి వాళ్ళని కూలీ గ్రూప్ తయారు చేస్తారో అదే విధంగా లక్షల మందిని అట్లా తయారు చేసి వాళ్ళను పెంచి పోషించి గుండాలుగా రౌడీలుగా తయారు చేసి అక్కడ జిల్లాలు ఒక రకంగా ఏం చెప్పాలంటే ఒక మాఫియా, అదొక మాఫియా సామ్రాజ్యం ఉంటుంది. మాఫియా అనేసి మీకు అర్థమవుతుంది, ఒక జర్నలిస్ట్ గా నాకు అర్థమవుతుంది. వీళ్ళు ఫ్యూచర్ భారతదేశానికి థ్రెడ్ గా రావచ్చు అనేసి మన ఇద్దరికి ఈజీగా అర్థమవుతుంది. చాలా మందికి అర్థమవుతున్నా కూడా మరి పొలిటీషియన్స్ ఎందుకు దీన్ని మైనార్టీ అపీస్మెంట్ కింద వీళ్ళందరికీ అలానే చూసుకుంటూ వీళ్ళని ఒక ఓట్ బ్యాంక్ లాగా చూసుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ కానివ్వండి లేదా టీఎంసీ కానివ్వండి ఇంకెవరైనా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు? మరి అంటే వాళ్ళకు దేశం గురించి ఆలోచించే అంటే ఆలోచన ఉండదు కదా. ఇప్పుడు ఈ దేశం గురించి ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీలకే ఉంటుంది మమతా బెనర్జీ ఇంకెన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అవును, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఒక 50 కోట్ల మందిని చంపాలంటే వాళ్ళు చంపేస్తారు. అవుతాడంటారా? 50 కోట్ల మంది నిజంగా చంపే శక్తి వాళ్ళకి లేదు. అది కాదు ఇది కాదు, అంత శక్తి వాళ్ళకు లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, కానివ్వము. ఎట్లా కానిస్తామండి? అంత ఈజీయా? ఈ దేశంలో ఇంకా దేశభక్తి ఉన్న పౌరులు ఉన్నారు. దేశం కోసం చచ్చిపోయే భగత్ సింగ్ లాంటి అనేక మంది ఉన్నంత కాలం రాహుల్ గాంధీ లాంటి టుకుడే గ్యాంగ్ లేకుంటే మమతా బెనర్జీ లాంటి ముస్లిం అపీస్మెంట్ చేసే నేతలను కానిచ్చే ప్రసక్తే లేదు. అది క్లియర్. నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు అనేక మంది లక్షల మంది ఉన్నారు దేశం కోసం ప్రాణం ఇచ్చేటి వాళ్ళు. అది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం ఇస్తాం. వీళ్ళు ఎప్పుడైతే ఈ టుకుడే మాటలు మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులుగా వాళ్ళ శక్తులలో చికెన్ నెక్ మేము కట్ చేసేస్తాము, తర్వాత బెంగాల్ ను నయా బంగ్లాదేశ్ తయారు చేస్తాము, తర్వాత అస్సాంను ఎక్స్టెండెడ్ బంగ్లాదేశ్ తయారు చేస్తాము, ఇట్లాంటి మాటలు మాట్లాడి ఎవరైతే ఉంటారో వాళ్ళకు నిజమైన కరెక్ట్ వాళ్ళకు అర్థమయ్యే భాషలో బుద్ధి చెప్పే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది. రేపు రాబోయే రోజులలో ఎట్లయితే అస్సాంలో మనం గవర్నమెంట్ తెచ్చుకున్నామో అట్లాగే బెంగాల్లో కూడా గవర్నమెంట్ తెచ్చుకోవడం ఖాయం. ఎందుకంటే బెంగాల్లో గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. రాకుంటే ఇంకా ప్రమాదంలో అంటే ఎంటైర్ హిందూ జాతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అక్కడ. ఆ రాష్ట్రంలో చాలా ఆన్ ది వెర్జ్ ఆఫ్ కొలాప్స్, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే కొన్ని గ్రామాలలో నాకు నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఆ గ్రామంలో ప్రతి ఇంటి మీద ఒక 20 నుంచి 50 జెండాలు ఉంటాయి, టీఎంసీ జెండాలు. ఏ ఇంటి మీదనైతే లేవో వాళ్ళు టార్గెట్ అన్నమాట. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తెల్లారి ఆ ఇంటి మీద అటాక్ చేయాలి. అట్లా ఐడెంటిఫై చేసి పెట్టారు. వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఓటర్లు
లేకుంటే దేశాన్ని ప్రేమించేటి వాళ్ళు, జై శ్రీరామ్ అనేటి వాళ్ళు, భారత్ మాతకి జై అనేటి వాళ్ళు. అట్లా అనేటి వాళ్ళ ఇళ్ళ పైన టీఎంసీ జెండా ఏ ఇంటి పైన జెండా ఉండదో అది టార్గెట్ అనమాట. రేపు వాళ్ళు సపోజ్ తప్ప వాళ్ళు గెలిచారు అనుకోండి, గెలిచిన జులూస్ లోనే వీళ్ళని అటాక్ చేస్తారు. అంటే లాస్ట్ టైం కూడా అదే పద్ధతి సేమ్ పద్ధతి జరిగింది. ఐడెంటిఫికేషన్ కోసం బీజేపీ కార్యకర్తలు చాలా మంది పైన అటాక్ జరిగాయి అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పైన కూడా అటాక్ జరిగింది, చంపారు చాలా మంది. నేను చెప్తున్నాను, ఒక్క ముర్షిదాబాద్ జిల్లాలోనే దాదాపు 250 పైన మంది కార్యకర్తలను చంపడం జరిగింది. అనేక మంది చేతులు కాలు కోల్పోయారు. సో అన్ఫార్చునేట్లీ మళ్ళీ అది జరగొద్దు. ఈసారి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుస్తున్నది. గెలిచి ఇటువంటి మాఫియా ఏవైతే గ్రూపులు ఉన్నాయో వాళ్ళకు సరైన బుద్ధి చెప్పే ముఖ్యమంత్రి వస్తాడు. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఎందుకు తెలంగాణలో ఈ ఆలయాలపైన దాడులు ఆగట్లేదు? మీరు ఇందాక మాట్లాడినట్టు ముత్యాలమ్మ టెంపుల్ గురించి మాట్లాడినారు. అదొకటే కాదు, అంటే భూలక్ష్మి ఆలయం ఏదైతే ఓల్డ్ సిటీలో ఉందో, ఏదైతే శాస్త్రీపురం అనేసి ఇంతకు ముందు పేరు ఉండేదో అలాంటివన్నీ మారిపోయాయి. రక్షాపురం అనేసి ఏదైతే ఇంతకుముందు హిందువులు ఉన్న ప్లేస్ లో ఇప్పుడు మొత్తం మైనార్టీస్ అక్కడ వాళ్ళందరూ ఆ ల్యాండ్స్ ని కొనేసుకొని, ఆ తర్వాత అక్కడ ఉన్న ఆలయాల పైన అటాక్స్, ఆ తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అటాక్ జరిగింది, ఆ తర్వాత ఇక్కడ ఈ సికింద్రాబాద్ లో అమ్మవారి పైన అటాక్ జరిగింది, శంషాబాద్ లో జరిగింది, సిటీ సరౌండింగ్స్ లో ఎక్కడ చూసినా, లేకపోతే నడి బొడ్డున కూడా. ఆ నిన్న మొన్న సికింద్రాబాద్ లో న్యూ బోయిగూడలో అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది కొంతమంది. సో ఎందుకు ఇవన్నీ ఆగట్లేదు? అంటే ఇక్కడ అన్ఫార్చునేట్లీ అంటే గవర్నమెంట్ చూసుకోవాలి కదా అన్న, గవర్నమెంట్ హిందువుల్ని ముస్లింలని రెండు కళలాగా చూసుకోవాలి కదా, మరి ఎందుకు చూసుకోవట్లేదు అంటారు? ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నాకేం సంబంధం లేదు హిందువులతోని, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. సో వాళ్ళకు ఓట్లు వేసిన హిందువులను మరి అడగాలి ఈ ప్రశ్న. బట్ అది ఎలక్షన్ ప్రచారం కోసం అనుకోవచ్చు. అదే ఎలక్షన్ ప్రచారం సమయంలో ఆయన ఆవుని పూజించి ప్రదక్షిణ వేసి, ఇప్పుడు ఏది డ్రామా ఏది కడుపు నుంచి వచ్చిన మాట అనేది మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఇదంతా డ్రామా. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, నేను హిందువును, నేను అందరికన్నా ఎక్కువ పూజ చేస్తాను అంటే, ఇంతకు ముందు కేసీఆర్ గారు అట్లనే మాట్లాడేది, ఒక పైన పూజారి హత్య జరుగుతుంది, ఇంకోవైపు హిందువులపై దాడులు జరుగుతాయి, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతాయి. ఈయన కూడా అంతే, ఆయన నీవు చెప్పిన విద్య నీరజాక్ష అని ఆయన అడుగుజాడలలోనే ఈయన ఉన్నాడు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అనేది కరెక్ట్. సో ఈ రోజు నేను బాధపడే విషయం ఏంటంటే, వాళ్ళ నేచర్ అంతే, వాళ్ళు మనల్ని కాపాడతాడని ఎప్పుడు అనుకోవద్దు, వాళ్ళు కాపాడరు కూడా. ఇవాళ కాదు, 1947లో దేశ విభజన జరిగినప్పుడే ఒక జెనోసైడ్ జరిగింది. లక్షల మంది హిందువులను, కోళ్లను, చిన్న కాక్రోచ్లను చంపినట్టు చంపారు. అప్పుడు లక్షల మంది హిందువులను, వేల మందిని కూడా కాదు. అన్ని చోట్ల జరిగింది. కేరళలో జరిగింది, అటు సైడ్ బెంగాల్ లో జరిగింది, పంజాబ్ సరిహద్దులో జరిగింది, జమ్మూ కాశ్మీర్ లో, రాజస్థాన్ లో. దట్ ఈస్ అ హిందూ హోలోకాస్ట్. అంటే 1940-45 మధ్యలో జ్యూస్ పైన ఎటువంటి దారుణమైన కాన్సన్ట్రేషన్ క్యాంపులలో పెట్టి చంపారో అంతకన్నా దారుణంగా హిందువులను చంపారు ఇక్కడ ఈ దేశంలోనే, బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతితోని, కాంగ్రెస్ పార్టీ యొక్క చేతగానితనంతో మాకు వెంటనే అధికారంలోకి వెళ్ళిపోవాలి, వెంటనే మంత్రులు అయిపోవాలి, వెంటనే ప్రధానమంత్రి అయిపోవాలనే ఉద్దేశంతో నెహ్రూ గారు చేసిన కుట్ర అది. ఆ కుట్ర వల్ల లక్షల మంది హిందువులు చచ్చిపోయినారు ఈరోజు. కానీ అదే కుట్ర ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి రూపంలో మళ్ళీ అటువంటి ఒక ఏ విధంగానైనా సరే హిందువులు అనేటి వాళ్ళు రాజకీయ చైతన్యవంతులు కావద్దు, ఇది వాళ్ళ యొక్క అజెండా. మనం రాజకీయ చైతన్యం వచ్చేసింది, హిందూ జాగరూకత అయితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేరు. వీళ్ళు ఎప్పుడు ఏం వినాలి, ఈ బియ్యం ఇచ్చినమా, ఇంకోటి ఇచ్చినమా, లేకుంటే ఇంకో అబద్ధము, లేకుంటే ఇంకో డ్రామా, దీని చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ అసలు విషయం ఏంది, ముస్లిం అప్పీజ్మెంట్, ముస్లిం ఓటు బ్యాంకు, మైనారిటీ అప్పీజ్మెంట్, ఎంఐఎం చేతిలో జిహెచ్ఎంసీ పెట్టాలి, ఎంఐఎం పార్టీ మాకు సపోర్ట్ చేయాలి. ఎంఐఎం పార్టీ అంతకుముందు టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనో వాళ్ళ రాజ్యం వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, వాళ్ళ కోసమే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఓల్డ్ సిటీలో ఉన్న ఫాతిమా కాలేజ్కు ఏమి జరగదు, ఓల్డ్ సిటీలో ఉన్న అనేక ఆక్రమణలు, లేకుంటే రోడ్డును ఆక్రమణ చేసి షాపులు వాళ్ళని ఎవరు పుట్టుకోరు. కానీ ఇక్కడ మాత్రం కుత్బుల్లాపూర్లో, గాజుల రామారంలో ఎక్కడైనా పేదవాళ్ళు ఒక చిన్న రేకు పెట్టుకుంటే వాడు ఇల్లు మొత్తం కూడా కొడతాడు. వాడు ఎక్కడ చిన్న పాపం ఎక్కడి నుంచో వచ్చి మైగ్రెంట్ మహబూబ్ నగర్ నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రూపాయి జమ చేసి ఒక 20 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఆ అపార్ట్మెంట్ కూలకూడదు. వాడు ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పాలి? అంటే ఒక దేశంలో రాజ్యాంగం అంటే ఏంది? రాజ్యాంగం అంటే ఆ వ్యక్తికి ఏదో ఒక స్థాయిలో న్యాయం జరగాలి.
అసలు ఏ స్థాయిలో న్యాయం జరగకుంటే వాడు ఎక్కడికి వెళ్ళాలి? అంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ఉన్నది. అఫీషియల్ గూండాలాగా హైడ్రా ప్రవర్తిస్తుంది, అన్అఫీషియల్ గూండాలు ఎంఐఎం వాళ్ళు ఉంటారు ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అసలు పట్టించుకోకుండా, కోర్టులు కూడా సిస్టమ్స్ కూడా పట్టించుకోకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పేద హిందువులు ఎక్కడికి వెళ్ళాలి? ఈ క్వశ్చన్ మార్క్ అందరికీ ఉన్నది. సో ఇప్పుడు మీరు అన్నట్టు హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతాయి, పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఏదో నామకే వస్తే ఆ రోజు ఒక్కరోజు అని పట్టుకొని జైల్లో ఉంటారు, తెల్లారి వదిలిపెడతారు, బెయిల్ ఇచ్చి, స్టేషన్ బెయిల్ ఇచ్చి, ఇంకా వాడు గాయబు, మనం కూడా ఆ రోజు ఒక్కరోజు మాట్లాడతాం, వదిలిపెడతాం. బోయగూడ కేసులో కనీసం దొంగతనం చేసిన అతని పేరు కూడా బయట చెప్పట్లేదు పోలీసులు. ఎస్, ఇప్పుడు చూడండి, అంటే పోలీస్ వ్యవస్థను మనము డైరెక్ట్ గా పోలీసులను తిట్టినంత మాత్రాన లాభం లేదు. హోంమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ గా కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్న తర్వాత మన ఇక అదేంటంటే మనది మనం ఫైట్ చేయాలి, సంఘర్షణ చేయాలి, మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి. అంటే హిందువులను కాపాడే ప్రభుత్వాన్ని తెచ్చుకుంటేనే హిందువులకు న్యాయం జరుగుతుంది. మీరు హిందువులకు అన్యాయం చేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మరి హిందువులకు న్యాయం జరుగుతలేదు అంటే అంతే కదా. గాడిదకి గడ్డి వేసి ఆవులకు పాలు వండుతా అంటే రావు కదా. గాడిదలకు గడ్డి వేస్తే గాడిద ఇడిచి తంతది, దానికి ఎంత గడ్డి పెట్టినా కూడా మీరు వెనక కాలుతో అంతది. అదే ఆవుకు గడ్డి పెడితే ఆవు పాలిస్తుంది. సో ఇది మన హిందూ అన్నదమ్ముల అక్క చెల్లెలందరికీ కూడా చెప్పాలి. అన్న ఫైనల్ క్వశ్చన్, సంజయ్ నాయకత్వంలో జిహెచ్ఎంసీలో ఎప్పుడు లేని విధంగా అన్ని సీట్స్ మనం గెలుచుకోవడం జరిగింది. అండ్ జిహెచ్ఎంసీ సంగతి కాస్త పక్కన పెడదాము, బికాస్ ముందున్న ఫైట్ అదే, అంతకై ఎక్కువ గెలిచేస్తారనేసి కూడా నమ్మకం చాలా మందికి ఉంది. బట్ రాబోయే రాజకీయ ఇప్పుడు ఏవైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ ఎలక్షన్స్ లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? ఇక్కడ ఎలా ఉండబోతుంది? 100% ఈరోజు తెలంగాణ సామాన్య జనాలు, అటు కేసీఆర్ ను చూసాం 9.5 సంవత్సరాలు, ఇటు రేవంత్ రెడ్డిని చూస్తున్నాం 2.5 సంవత్సరాలుగా. అప్పుడు ఏదైతే దారుణం జరిగిందో, అప్పుడు ఏదైతే అన్యాయం జరిగిందో, ఎగ్జాక్ట్లీ అదే అన్యాయాలు, అదే దారుణాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అప్పుడు ఇసుక మాఫియా ఎట్లా ఉండనో ఇప్పుడు అట్లానే ఉంది, అప్పుడు లిక్కర్ మాఫియా ఎట్లా ఉండనో ఇప్పుడు అట్లానే ఉంది, అప్పుడు మైనారిటీ ఎంఐఎం పార్టీ గుండాయిజం, రౌడీజం ఎట్లుంటుందో ఇప్పుడు అట్లానే ఉంది. సో ఏ విషయంలో కూడా చిన్న మార్పు కూడా జరగలేదు. మార్పు తీసుకొస్తాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క విషయంలో కూడా మార్పు తీసుకురాలి. అవినీతి అట్లాగే ఉంది, అన్ని అట్లానే ఉన్నాయి. సో ఈ రోజు హిందూ విరోధి, మహిళా విరోధి, యువ విరోధి అయిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు, అంటే రేపు 2028లో జరిగిన 29లో జరిగిన ఎన్నికలు వాళ్ళను దించేసి భారతీయ జనతా పార్టీని గెలిపివ్వాలని క్లియర్ గా ఒక డిసిజన్కి వచ్చి ఉన్నారు. ఇంకా లీడర్ ఎవరైనా ఉండవచ్చు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మోడీ గారే మా క్యాండిడేట్, కమలం పువ్వు గుర్తే మా గుర్తు. సో ఆ ఇద్దరు విషయాలతో మేము ఎన్నికలలో వెళ్తాము. రేపు ఎప్పుడు జరిగిన 28 కావచ్చు, 29 కావచ్చు, డెఫినెట్లీ బీజేపీ విల్ విన్. అండ్ తెలంగాణ గడ్డ మీద కూడా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయం. రైట్ అన్న, బెస్ట్ ఆఫ్ లక్. సో ఇంతకన్నా నేను కూడా ఏం చెప్పలేను, బికాస్ కార్యకర్తల బలం అయితే చాలానే ఉంది మీకు. సో అదే కార్యకర్తల బలంతో మరి అంటే దూసుకువెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా. సో థ్యాంక్స్ అన్న, మా స్టూడియోకి వచ్చేసి విజిట్ చేసి ఫస్ట్ టైం మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా ఎప్పుడు మీరు మిమ్మల్ని ప్రెస్ మీట్స్ లో కూర్చొని మేము ముందు కూర్చొని క్వశ్చన్స్ అడగడం జరిగింది, కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో ఇది అమర్నాథ్ సారంగల్ అన్నతోని ఒక స్మాల్ చిట్ చాట్ అనుకున్నాను, ఒక 20 minutes మాత్రం ఇది ఉంటుంది అనుకున్నాను. బట్ మన తెలంగాణలో అండ్ ఇండియా వైడ్ గా జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని మేము టచ్ చేసాం అనుకుంటున్నాం. ఇలాంటివి వీక్లీ వన్స్ అమర్నాథ్ అన్నతోని మేము ఒక పాడ్కాస్ట్ అయితే చేయాలి అనుకుంటున్నాము. స్టే ట్యూన్ టు టీఆర్జీ న్యూస్. జై శ్రీరామ్, జై హింద్. థ్యాంక్స్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్.